ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 759 1-2 వచనాలు చదువుతున్నాను. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరిచి, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని అడుగగా, పండ్ల కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చి ఉన్నది, నేనికను వారిని విచారణ చేయక మానను. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాలను సమీపిస్తున్నాను. ఒకసారి నాయన మా ఇళ్లకు తిరిగి వెళ్ళక ముందు మా జ్ఞాన నేత్రాలను తెరవండి. మా మనస్సులలో, బుద్ధులలో ప్రభువా నిన్ను అనుసరించేటటువంటి ఆలోచన ప్రపంచాన్ని రేపండి. ధ్యానపూర్వకంగా నీ మాటలు చూడగలిగేటటువంటి శక్తిని ప్రభువా మా అందరి మీదకి పంపించండి. దేవభక్తి సాధన నాయన నేర్పించమని వేడుకుంటూ, చదవబడిన లేఖనాన్ని నన్ను మమ్మల్నందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనిచూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆమోసు అంటే చాలా మందికి తెలుసు, నేను ఒక పశువుల కాపరి. ఎక్కడో అడవిలో పశువులు కాసుకుంటే దేవుని వాక్కు అతని దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమై, నువ్వు ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఈ మాట చెప్పు అని చెప్తాడు. ఒక పశువుల కాపరికి దేవుని వాక్కు ప్రత్యక్షమై సెలవివ్వగా అతడు వచ్చి ఆ వచనం అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది అక్కడ చెప్పడం మొదలు పెట్టాడు. అయితే ఇక్కడ వరకు అంటే బాగానే ఉంటుంది ఈ యొక్క విషయం. కానీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి 8వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి ఒక విచిత్రమైనటువంటి సంగతి నాకు కనబడడం మొదలైంది. ఏంటంటే ఒక పళ్ళగంప చూపించాడు దేవుడు, అది కూడా దర్శన రీతిగా చూపించాడు, బాగానే ఉంది. మరలా దేవుడు ఏం కనబడుతుందిరా నీకని ఎందుకు అడిగాడు? అసలు నాకు అర్థం కాలేదు ఆ ప్రశ్న. పళ్ళగంప చూపించిన వ్యక్తి దేవుడే కదా, అది చూపిస్తున్నప్పుడు దేవుడే అతనికి చూపిస్తూ ఉన్నాడు, అతను చూస్తూ ఉన్నాడు, నీకేం కనబడుతోంది అని ప్రశ్న వేస్తే ఇక్కడ మనం కొద్దిసేపు ఆగాలి. ఎందుకంటే నాకు చాలా కనబడతా ఉంటాయి, మీకు చాలా కనబడతా ఉంటాయి. ఏమి చూస్తున్నాము అన్నది మాత్రం చాలా ప్రాముఖ్యం అన్నట్టుగా చెప్తా ఉంటాయి. ఏమి చూస్తున్నాము అన్నది మాత్రం చాలా ప్రాముఖ్యం. ఈ బైబిల్ గ్రంథం అందరి దగ్గర ఉందా? సరే, ఈ గ్రంథం మీరు చాలాసార్లు చదువు ఉంటారు, విని ఉంటారు, ధ్యానించు. దేవుడు కనుక మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగితే ఏం చెప్తారు? చాలా భయంకరంగా ఉంటుంది ఈ ప్రశ్న. ఏం చెప్పాలి కదా? అంటే మీరు ఇక్కడ ఒకటి గ్రహించాలి, ఏది చూపిస్తున్నాడో అది కనబడాలి. ఏది చూపిస్తున్నాడు? అతనికి ఏదో దర్శనం చూపించాడు, అది కనబడింది అతను. నేను బైబిల్ గ్రంథం చదువుతున్నాను కదా, దేవుడు నాకేం చూపిస్తున్నాడు అన్నది నాకు కనబడుతుందా అన్నది మొట్టమొదటి ప్రశ్న. అయితే నేను బైబిల్ గ్రంథాన్ని ఎలా చూస్తానంటే, నాకు ఏదైతే అవసరమో అది వెతుక్కుంటాను, లేదు నాకు ఏదైతే ఇష్టమో దాన్ని వెతుక్కుంటాను, లేదు నాకు ఏదైతే ఇప్పుడు చాలా అర్జెంటో దాన్ని వెతుక్కుంటాను. నిజానికి బైబిల్ గ్రంథం మాట్లాడుతూనే ఉంటుంది. దాని మాట నాకు అనవసరం, నాకు కావలసిన మాట నాకు అవసరం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నాకు చాలా బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, బైబిల్ తిరగేస్తున్నాను, ఓదార్పు మాట నాకు కావాలి. నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంతో ఉండేటటువంటి మాట నాకు కావాలి. నేను ఏదో విషయం మీద సతమతం అవుతున్నాను, దానికి సంబంధించిన సమాధానం కలిగిన మాట కావాలి. అంటే ఒక వ్యక్తితో నేను సంభాషిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను అవతల వ్యక్తి నుంచి ఎంతసేపు నాకు కావాల్సిందే నేను ఎక్స్పెక్ట్ చేసేటటువంటి లక్షణం చాలా మందికి ఉండిపోయి, ఆ వ్యక్తి ఏదైతే కోరుకుంటున్నానో, అంటే నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ మాట నాతో మాట్లాడితే నేను చాలా బాగుంటాను, చాలా బాగా మంచిగా ఉంటాను, చాలా పద్ధతిగా ఉంటాను, చాలా
గౌరవంగా ఉంటాను. ఇన్ కేస్ నాకు ఏదైతే కోరుకుంటున్నానో అది అవతల వ్యక్తి మాట్లాడలేదనుకోండి, ఎలా ఉంటుంది? చాలా గొడవ కింద. ఇది ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే పెళ్ళి అవ్వాలి, భార్యాభర్తల బంధం కనపడాలి, అప్పుడు అర్థం. ఇంత కష్టపడుతున్నాను కనీసం ఒక్కసారి కూడా మెచ్చుకోవాలి మీరు అంటదండి. అంటే ఆమె కాస్త అప్రిషియేట్ ఆశిస్తుంది. పాపం పొద్దు నుంచి కష్టపడింది, చాలా కష్టపడుతుంది. పాపం ఇంత కష్టపడుతున్నావే నువ్వు, చాలా కష్టపడుతున్నావు పాపం, ఒకరోజు సరదాగా సెలవు తీసుకో, మేము చేస్తాం అంటే ఇట్లాగా అభినందించేటటువంటి మాట ఆమె కోరుకుంటాం. ఆమె అన్నం ఉండింది, కూర ఉండింది, చక్కగా టేబుల్ మీద పెట్టింది, లేకపోతే భోజనం పెట్టింది. ఆ భోజనం తింటూ చక్కగా సంతోషంగా తింటూ భోజనం తింటూ చాలా బాగుందే కూర అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే పురుషుడు కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ పురుషుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయాలు, అయ్యో నేను ఇలా అలసిపోయి వచ్చాను కదా, కనీసం అయ్యో ఏమండి కాఫీ తాగుతారా, లేదా ఒకసారి కాళ్ళు నొక్కమంటారా, లేకపోతే కాస్త ఇలా పడుకుని రిలాక్స్ అవ్వండి అని అంటదేమో అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్స్ అనేది చెప్తున్నాను. ఈ ఎక్స్పెక్టేషన్స్ లేదనుకోండి, అతనికి ఆమె దగ్గర నుంచి అలాంటి లేదనుకోండి, వీళ్ళు నాకు ఎందుకు వచ్చింది సంసారం, ఇంట్లో కన్నా ఈదిలోనే బాగుంది అనిపించు. ఎవరికైనా అంతే, కామన్. ఆడవాళ్ళకు కూడా అంతే. ఎంత చేసినా చేయించుకుంటాడు కానీ కనీసం ఒక మాట కూడా మాట్లాడు, రాజులా ఉన్నాడు అంటారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది రాకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ దేవుడు చూపించినది చూడకపోతే దేవునికి కూడా అంతే కోపం. నీ భర్త నిన్ను రెస్పెక్ట్ చేయకపోతే, అప్రిషియేట్ చేయకపోతే, కాస్త అభినందించకపోతే నీకెంత మండుద్దో, దేవుడు కూడా నీ కూడా పడి తిరుగుతూ ఉన్నప్పుడు లక్ష్య పెట్టకపోతే ఆయనకి అంతే మండుద్ది. నేను అబద్ధం చెప్పట్లా, ఇప్పుడు చెప్పండి, ఇందులో మీకు ఏం కనపడుతుంది? అర్థమైందా? నాకు క్వశ్చన్ అర్థమైందా? నాకు సమాధానం చెప్పవలసిన లేదులే, మీకు మీరు చెప్పుకోండి. దేవుడు చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాడు. నాతో ఎప్పుడు మాట్లాడలేదండి అనుకోబాక. దేవుడు చాలాసార్లు మాట్లాడతాడు. ఒక విషయాన్ని కాస్త వివరించి నేను ముగించాలనుకుంటున్నాను. దేవుడు చాలాసార్లు మనుషులతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అనే సంగతి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగి. ఏమన్నాడు? నువ్వు కోపించుట న్యాయమా అని. ఇక్కడ ఇంట్రడక్షన్ అని చెప్తా. యోనా గారు ఉంటాడు, ఆ నినివే మహాపట్టణానికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు అంటాడు. ఆ సువార్త చెప్పడం యోనాకి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి రావాలి, ఖచ్చితంగా వాళ్ళ మీదకి శిక్ష రావాలి అని యోనా యొక్క ఉద్దేశం. చెప్పకుండా తర్షీషు వెళ్ళేటటువంటి వాడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ చాలా భయంకరంగా దేవుడు అడ్డుపడతాడు. అడ్డుపడితే యోనాకు అర్థం అవుతుంది, ఇక్కడి నుంచి నేను వెళ్ళడం సాధ్యం కాదు, ఖచ్చితంగా దేవుడు చెప్పిందే చేయాల్సిందే అని చెప్తే అక్కడి నుంచి సముద్రంలో పడేస్తే ఒక చేప మింగుద్ది. అది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నది సముద్ర ఒడ్డును కప్పుద్ది. అక్కడ ఒక రోజు పరిచర్య చేస్తాడు. వీధులు గుండా తిరిగి ఒక రోజు చక్కగా అక్కడ వాక్య పరిచర్య చేస్తాడు. ఆ మాట నోట రాజుకి వెళ్తుంది, ఇలాగా రాబోతుందట 40 రోజుల్లో మన పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత. అంటే అందరు కలిసి 3 రోజులు ఉపవాసం ఉన్నట్టు చాటిస్తాడు. ఉపవాసం ఉంటారు, మారు మనసు పొందుతారు, దేవుడు చేయాలనుకున్న శిక్ష ఆగిపోతుంది. ఇది సబ్జెక్ట్, యోనా గ్రంథం అంతా ఇది సబ్జెక్ట్. ఇలా జరిగినప్పుడు దేవుడు యోనాకి, నేను అనుకున్నాను, నేను అక్కడ బయలుదేరక ముందే అనుకున్నాను నువ్వు ఇలాంటోడివే, నువ్వు ఈ శిక్ష పంపించవని నేను అనుకున్నాను అని యోనాకి చాలా కోపం వచ్చింది. ఈ ప్రశ్న యోనాని అడుగుతున్నప్పుడు నాకెందుకో యోనా పక్కన నేను కూడా నిలబడినట్టు అనిపించింది. న్యాయమా అని, నీ ప్రవర్తన న్యాయమా అని అడిగినట్టు అనిపించింది. నా ప్రవర్తన న్యాయమే, ప్రాణము పోవునంతగా చనిపోయినంతగా నా ప్రవర్తన న్యాయమే అని వాదించాడు. మీకు ఇక్కడే కాస్త లోతుకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, జాగ్రత్తగా. అక్కడ యోనాకి దేవుడు ఎట్లా సమాధానం చెప్పాడనే సంగతి చెప్తున్నాడు. ఓ పర్వతం మీద కూర్చుంటాడు, అక్కడ ఒక సొర చెట్టు దేవుడు మొలిపిస్తాడు. పెద్ద పెద్ద ఆకులతో ఆ చెట్టు చాలా అందంగా అలాగ అల్లుకుంటుంది. చక్కటి నీడ,
దాంతోపాటు చల్లదనం చాలా బాగుంటుంది. మరుసటి రోజు ఒక పురుగు పుట్టిస్తాడు, మొత్తం తినేగానే కాళ్ళ మాత్రం మిగులుతాయి. యోనా మీద సుర్రుమని ఎండగా ఇస్తాడు, ఒళ్ళు మండి యోనాకు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు మళ్ళా దేవుని మీద కోపం పడడం మొదలు పెడతాడు. అప్పుడు యోనా అడుగుతాడు, యోనాను మళ్ళా దేవుడు అడుగుతాడు, నువ్వు కోపించుట న్యాయమా అని. 9వ వచనం చదువుతున్నా. 9వ వచనం, ఈ సొర చెట్టు, అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట దేని గురించి కోపించుట న్యాయమా కదా? అంటే సొర చెట్టు పోతే యోనా ఎంత బాధపడతాడో, మహాపట్టణము దేవునికి ఇష్టమైనటువంటి పట్టణమైన నినివే పట్టణం కాలిపోతున్నా కూడా దేవుడు అంతే బాధపడతాడు. నీ కోపం న్యాయమే కదా, అంటే నా కోపం కూడా. ఎలా చెప్పాడు దేవుడు యోనాకు సమాధానం? సిచ్యువేషన్, అంతేనా? సిచ్యువేషనే చెప్పాడా సమాధానం? ఎవరు కోపించుట న్యాయం లేదా ఎవరి కోపం న్యాయం అనేది దేవుడు సిచ్యువేషన్ ద్వారా క్లియర్ గా చెప్పాడా లేదా? అర్థమైందా? ఈ సిచ్యువేషన్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు సిచ్యువేషన్ ని చూడకుండా, అంటే ఆ సంగతులను చూడకుండా వేరు వేరు వాటిని చూసి మరలా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు ఏం కనబడుతుంది అసలు? అది ప్రశ్న. అంటే నేనేం చూపించానో అది నువ్వు చూస్తున్నావా లేదా అని అర్థం. అంటే నీ చూపు దేని మీద ఉన్నది అని అర్థం. నువ్వు దేన్ని చూస్తున్నావు అది నువ్వు దేవునికి చెప్పాలి. నువ్వు దేన్ని చూస్తున్నావు, దాన్ని ఎలా అడిగాడంటే ఏం కనబడుతుంది నీకు, అంటే నువ్వు ఎక్కడ చూపు నిలిపావో అది కనబడుతుందని చెప్పాలి కదా. అలాగ దేవుని సన్నిధిలో నేను ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ గ్రంథం నాతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. చాలాసార్లు అది మాట్లాడతాను, ట్రై చేస్తాను. కానీ నేనేం చేస్తానంటే అదేం మాట్లాడుతుందో నేను విన్న కానీ నాకేది కావాలో అది వెతుక్కుంటాం. నాకేది కావాలో అది వెతుక్కుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, నాకు పలానా రోగం ఉందండి డాక్టర్ గారు అన్నాను. అన్న తర్వాత చూశాడు, పరీక్షలు రాశాడు. సరే బాబు, ఈ టెస్టులు బట్టి నీకు ఈ ట్యాబ్లెట్లు వేయాలి అని చెప్పి ట్యాబ్లెట్లు రాసిచ్చాడు. ఆ ట్యాబ్లెట్లు చూసేటప్పటికి నాకు నచ్చలా. గొట్టాలు రాసాడేటండి, చప్పరించే బిళ్ళలు రాయాలి కానీ అన్నాను. మందుల షాపు నా వంక ఎర్రగా చూసి వీడికి ఏం చెప్తే అర్థం అవుతుందని ఒకసారి తెల్ల ముఖం వేసి చూశాడు. అవునండి, మొన్న మా ఓడికి చక్కటి తెల్ల బిళ్ళలు రాశాడు, చప్పరెత్తున్నాడు. నాకు ఈ గొట్టాలు ఏంటండి, చాలా బాగో ఈ గొట్టాలు అన్నాడు. ఏం చెప్పాలి వాడికి? ఏం చెప్తే అర్థం అవుతుంది? నాకు ఏది అవసరమో అది దేవుడు మాట్లాడతాడు కదా. కాదు కాదు కాదు, నాకు ఇదే మాట్లాడు. నువ్వు కోపగించటం న్యాయమా, నేను కోపగించటం న్యాయం కాదా? యోనాతో అడిగిన మాట అదే. నీ కోపము న్యాయమా అంటే కాదు, నా కోపమే న్యాయము అని ఒక సిచ్యువేషన్ ద్వారా యోనాతో మాట్లాడాడు దేవుడు. నీతో కూడా దేవుడు అలాగే సిచ్యువేషన్స్ ద్వారా నీ కుటుంబంలో మాట్లాడతాం, చాలాసార్లు మాట్లాడతాం. కానీ ఆలకించేటటువంటి చెవి, చూడగలిగేటటువంటి కన్ను, ఇది చాలా ప్రాముఖ్యం. చాలా మందికి అవి ఉండవు. అవి లేని వాళ్ళకి ఏం చెప్పాడంటే దేవుడు ఒక విషయం చెప్పాడు. ప్రకటన గ్రంథము పేజీ నెంబర్ 223వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. నీ తెల్లని ధరించుకున్నట్టు లాస్ట్ నుంచి 2వ వచనం చరణం చదువుతున్నాను. అమ్మా, కలుగునట్లు కాటుకను ఏంటంట, కాటుక కొనుక్కొని బుద్ధి చెప్తున్నాను. ఎందుకని? కరెక్ట్ గా చూడగలుగునా. నేను ఎందుకు కొనుక్కున్నా? నీకు అతడు కళ్ళు కనపడవనా? కనబడతాయి, కానీ స్పష్టంగా కనబడతాయి, కానీ చూడవలసిన దాన్ని నేను చూడలేకపోతున్నా. కొనుక్కోదానికి యు మస్ట్ బి పే, ఖర్చు పెట్టేదాన్ని. ఎందుకంటే అది కనబడకపోతే, అది నువ్వు చూడకపోతే, దేవుడు నీ గడప దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు నీతో మాట్లాడినా నీకు అర్థం కాదు. దేవుడు ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించినా నీకు అర్థం కాదు.
ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి నీ యొక్క గుమ్మాన్ని తడుతున్నా నీకు అర్థం కాదు. ఎన్నిసార్లు ఈ లేఖనం నీతో మాట్లాడుతున్నా అర్థం కాదు. అది నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా నీకు అర్థం కాదు. నీ కలలోకి వచ్చి మాట్లాడుతున్నా నీకు అర్థం కాదు. ఈ లేఖనమే స్వరమై నీతో మాట్లాడుతున్నా నీకు అర్థం కాదు. నువ్వు చూడలేకపోతున్నావు ఖచ్చితంగా. కానీ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, నీకేం కనబడుతోంది? ఇందులో ఏం కనబడుతుంది? ఈ బైబిల్ గ్రంథంలో ఈ ప్రశ్న తిరగేసి చెప్తున్నా. అసలు దేవుడు నీకేం చూపించాలనుకుంటున్నాడు? దేవుడు నీకేం చూపించాలనుకుంటున్నాడు అన్న దగ్గర కనుక భక్తి జీవితం ప్రారంభమైతే, ఎందుకు చూపించాలనుకుంటున్నాడు, దీని వెనుక అసలు విషయం ఏంటి, దీన్ని నేనెందుకు తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే నాకేమవుతుంది, మొత్తం ఇదంతా కూడా ఒక ద్వారం ఓపెన్ అయ్యి ఒక సొరంగంలోకి వెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళి తవ్వుకోవడమే. బంగారు గది అయితే బంగారు గది, వజ్రాల గది అయితే వజ్రాల గది, ఏదైతే అది. నడిపించు నానావా పాటలో ఉన్నప్పుడు రతనాలను ఏరుకుంటుందని రాస్తాడు. అవి నువ్వు ఏరుకోవాలంటే నువ్వు పోవాలంటే, అక్కడికి పోవాలంటే ఈ తలుపు తట్టాలి, ఈ ప్రశ్న నీకు పడాలి. సరే, వాక్యం చెప్తున్నాడు దేవుడు, నేను రక్షకుడు, నేను చెప్తున్నాడు, బాగానే ఉంది. నేను రక్తం ఇచ్చాను, నా శరీరం ఇచ్చాను, నేను నీ దోషాలు పరిహరించాను, నీ పాపాలు పరిహరించాను, నీకు అన్ని మొత్తం విమోచన కలిగించాను అన్నాడు, బాగానే ఉంది. నీకెందుకు ఇది చూపించాలనుకుంటున్నాడు? లేకపోతే నీకేమి చూపించాలనుకుంటున్నాడు? ఇది కదా భక్తి జీవితంలో ప్రారంభమైనటువంటి ప్రశ్న. నాకు నచ్చినట్టుగా, నేను చూసినట్టుగా, నేను నేర్చుకున్నట్టుగా, నేను తెలుసుకున్నట్టుగా, నేనేదో అనుకున్నట్టుగా దేవుడు ఉంటాడనేది అబద్ధం. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నీకు ఆ గోచరమవుతా ఉంటుంది. అది నీ స్వయంగా అనుభవించాలి. నాకు ప్రత్యక్షమైనట్టే నీకు ఎందుకు ప్రత్యక్షం అవుతాడు? నా దగ్గరికి వచ్చి నరపుత్రుడా అని పిలుస్తాడు, నీ దగ్గరికి వచ్చి వేరే మాట అది ఎవడు రిలేషన్ ఆడిది. మా నాన్న ఉన్నాడు, మా నాన్న నన్ను అట్టుకుని ఇట్లాగా చాలా ప్రేమగా పట్టుకుని మాట్లాడతాడు. మా అన్నయ్యతో మాట్లాడేవాడే కాదు. అది ఎవరి ప్రేమ, ఎవరి బంధం వాళ్ళే. ఇర్మియాలా మాట్లాడతాడు, మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడతాడు. అదే తమ్ముడు లేకపోతే అన్నగారు అహరోనుతో ఇంకోలో మాట్లాడతాడు. ఇక్కడ నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, లేకపోతే నీకేం చూపించాలనుకుంటున్నాడు, ఎందుకు చూపించాలనుకుంటున్నాడు అనే ప్రశ్న నీలో మొదలవకపోతే నీ భక్తి జీవితం నీవేదో నిర్ణయించుకుని గీసుకున్నటువంటి స్కెచ్ లాగా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా దేవుడు నీతో ఏం చూపించాలనుకుంటున్నాడు, ఎందుకు చూపించాలనుకుంటున్నాడు అనే విషయం మీద మీరు పర్సనల్ గా దేవుడిని అడగండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా అడగండి. ఎందుకు చూపించాలనుకుంటున్నాడు చెప్తాడు, ఏం చూడమంటున్నాడో చెప్తాడు, అది ఎందుకు చూడాలో చెప్తాడు, దాన్ని ఏం జరుగుతుందో చెప్తాడు, దాని విషయంలో నీ జీవితం ఏం కాబోతుందో చెప్తాడు. ఇదంతా జరిగిస్తే పరలోకంలో నీకు ఏ స్థానం ఇవ్వబోతున్నాడో చెప్తాడు. ఇవన్నిటిని చూసి ముందుకు నడిస్తే గనక నీ భక్తి జీవితం వేరుగా ఉంటుంది. లేదనుకో ఆర్టిఫిషియల్ నవ్వు అంటారు తెలుసా, లోపల కుళ్ళిపోతూనే ఉంటాడు, పైకి మాత్రం మొహం నవ్వుగా. చుట్టాలు ఎవరైనా రాకూడని సమయంలో వచ్చారనుకోండి, అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి, కానీ అనవసరంగా ఒక వ్యక్తి వచ్చి బొర తినేస్తున్నాడు అనుకోండి, పొమ్మని లేవు కాదని లేవు, వాటి మాటలు నవ్వుతూ ఉంటాను చూసారా. అట్లా ఉండొద్దు. ఆర్టిఫిషియల్గా చేయకూడదు, హార్ట్ఫుల్గా చేయాలి. దేవుడు ఏది చూపించాలనుకున్నాడో దాన్ని నువ్వు జాగ్రత్తగా చూడు సుమి. ఎందుకంటే నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఇది అందరి గురించి చెప్తున్నాను నేను. నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టే దేవుడు నిన్ను అందరి నుంచి వేరు చేసి తీసుకొచ్చుకున్నాడు. కాబట్టే నీకో గ్రంథం ఇచ్చాడు, నీకో సంగతి చూపిస్తావా. ఈ ప్రశ్న పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అడగటం కన్నా ఈ ప్రశ్న ఎక్కడ అడుగుతున్నప్పుడే మనం ఎత్తుక్కోవడం మంచిది. ఆ మాట నేర్చుకుని ఈరోజు ఇంటికి వెళ్ళిపోడు. ఈ ప్రశ్న దేవుడు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అడిగాడు అనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. నీకేం కనబడింది భూమి మీద అంటే ఆరిపోయినట్టు ఉంటుంది జ్యోతి ఒకసారి. అదే ప్రశ్న ఇక్కడ వేసుకుని నేను ఎత్తుక్కోవడం మొదలెట్టాను అనుకో, ఒకవేళ సరి చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది, దేవుని కార్యం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది, దేవుని ఉద్దేశం తెలుసుకుని ప్రవర్తించడానికి నాకు అవకాశం ఉంటుంది. అట్లా దేవుని ఉద్దేశాలు తెలుసుకుందాం, దేవుని మాటను విందాం, అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నెమ్మదిగా ఆలకిద్దాం.
ఏది చూపించాలని కోరుతున్నాడో దాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.